అంటే ఒక 5-6 పెద్ద హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ. సో వాటితో పోలిస్తే విన్విజన్ హాస్పిటల్ యూఎస్పీ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? సేమ్ యూఎస్పీ అనేది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చేయించుకోవడం అనేది ఇట్స్ అ ప్రౌడ్ థింగ్ ఆఫ్ కోర్స్. సో అది కాదు. నేను చెప్పాను కదా, నాకు మార్కెటింగ్ టీమే లేదు, నాకల్లా నా పేషెంట్స్. మేము ఇక్కడ ఫస్ట్ బేగంపేటలోనే పెట్టిన సెంటర్ ఇది. సో ఇక్కడ ఎందుకు పెడుతున్నావు, అటు పోయి మ్యాక్స్ విజన్ ఉంది, ఇటు అగర్వాల్స్ ఉంది, అప్పుడు వాసన్ ఇంకా ఉంది. ఇది 2015లో కదా మేము స్టార్ట్ చేసింది. ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు పెడుతున్నావు అంటే, ఎంతమంది ఉంటే మాకేంటి, మనం ఎప్పుడు మన స్ట్రెంగ్త్తోని మనం పెరగాలి. వేరే వాళ్ళ వీక్నెస్ని బట్టో లేదా వాళ్ళు ఇలా చేస్తున్నారో అలా చేస్తున్నారో కాదు. అవన్నీ కార్పొరేట్స్ టైప్ వాళ్ళందరికీ పెద్ద పెద్ద మార్కెటింగ్ టీమ్స్ ఉంటాయి. మేము దాని మీద ప్రొజెక్ట్ చేయాలి. పేషెంట్ వస్తే బాగా చూసుకోవాలి, పేషెంట్ని ఏమాత్రం ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ అనేది ఎక్కడా తగ్గలేదు. ఆల్ సర్వీసెస్, పీడియాట్రిక్, ఆఫ్థాల్మాలజీతో సహా ఎవరు వచ్చినా మీరు అక్కడికి పోండి, మా దగ్గర ఈ సర్వీస్ లేదు అనేది లేదు. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆప్టికల్స్ని చాలామంది అవుట్సోర్స్ చేశారు, అంటే వేరే వాళ్ళకి రన్ చేయమని ఇస్తారు, ఇది మనతో కాదులే అని. లేదా ఒక్కొక్కసారి పూర్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఏదైనా ఫ్రీలాన్స్లు చేయాలని అనిపిస్తుంది. అది నా కింద ఉంటేనే కదా నేను చేయగలిగేది. నేను ఇప్పుడు ఎవరికో బెన్ ఫ్రాంక్లిన్కో ఏదో ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి ఇస్తే నేను పోయి వాళ్ళని అడగాలి. నాకేం అవసరం అండి, నేను పెట్టి నాకు వచ్చి అడిగితే నేను ప్రౌడ్గా నేను ఇవ్వగలను అని చెప్పగలను. అయ్యో నా చేతిలో లేదని ఎలా, అది ఇష్టం లేదు మాకు. దానిలో ఏదో మా హస్బెండ్ అంటారు, ఎవరైనా బిజినెస్ అంటే మేము బిజినెస్ అన్నాం దీన్ని అంటారు. ఒకవేళ బిజినెస్ అంటే అది కూడా నా ఆప్టికల్ షాపే, అది కూడా మేము దాన్ని సర్వీస్ లాగానే ట్రీట్ చేస్తాము అని. సో మా యూఎస్పీ అంటే అదే. ఎక్కడా కూడా ఎవ్వరు ఇంతవరకు మీరు ఎక్స్‌ప్లాయిట్ చేశారు అనే పేరు మేము తెచ్చుకోలేదు. అంతకంటే ఏం కావాలండి?